నిజం నీ ముందు వచ్చి నుంచున్న రోజు చెల్లని చిత్తు కాగితమవుతాం. అప్పటి వరకు ఈ స్థానాన్ని అనుభవించు. త్వరలో, అతి త్వరలో నిజమైన గాయత్రి వస్తుంది. నేనే తీసుకొస్తాను. దీన్ని మాటలతో ఎంత దెబ్బ తీయాలని చూసినా చివరికి ఆఖరి పంచి నాకే తగులుతుంది. ఏ నాటికైనా దీని అహంకారాన్ని అణచాలి. ఖర్చులకు కానీ పైసా లేని కరువు బతుకైపోయింది. మందుకు కాదు కదా, సింగిల్ టీ తాగాలన్నా 10 రూపాయలు లేవు. ఈ రాధా మనోహరం వచ్చినప్పటి నుంచి దారుణం అయిపోయింది. ఉన్న డబ్బులన్నీ మన రోషన్ గారు లాక్కున్నాడు. అంతకుముందు అన్నయ్యకి వదినికి తెలియకుండా దాచుకున్న డబ్బులన్నీ మాదే లాగేసుకుంది. ఛీ! ఇదేంటి వదిలి ఇక్కడుంది? గొప్పదేసి ఇప్పుడు నేను అనుకుంటూ వస్తున్న మాటలని వినేసిందా? వదినా, మీరేంటి ఇక్కడ? ఏమైనా కావాలా? ఉండదురా, మాధవిని పిలుస్తాను. మాధవి! ఏమండి? ఏమండి? నేను దేవకి అక్కని కాదు, మీ మాధవిని. మాధవి, నువ్వేంటి ఇలా రెడీ అయ్యావు? అచ్చం దేవకి వదిలా. ఎందుకంటే దేవకి అక్కల ఈ ఇంటిని అజమాయిషీ చేద్దామని. ఏంటి అర్థం కాలేదా? సోదమ్మ ఏం చెప్పింది? ఈ ఇంటిని నిన్ను అజమాయిషీ చేయమని చెప్పిందా? అయ్యో నా పిచ్చి మొగడా, తను గాయత్రికి ప్రాణగండం ఉందని చెప్పింది కదా. ఆమె చెప్పినట్టు మన గాయత్రికి ఏదైనా ప్రమాదం జరిగి పోయిందే అనుకో, అప్పుడు ఈ ఇంటికి వారసుడు నా ఒక్కగానొక్క కొడుకు అవుతాడు. నా కొడుకు ఈ రాజ్యానికి రాజైతే నేను రాజమాతని కదా. అందుకే దేవకి అక్కల వేషం వేసుకుని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నావు మాధవి. నీలాంటిదే వెనకటికి చచ్చిన మొగుడు వస్తాడని బిర్యానీ వండింది. ఆ చచ్చిన మొగుడు వచ్చింది లేదు, బిర్యానీ తిన్నది లేదు. అలాగే గాయత్రి పోయిన తర్వాత వేయాల్సిన వేషాలు నువ్వు ఇప్పుడే వేస్తున్నావు. ఇదేంటి లసి వస్తుంది? మాధవి, నా మాటకి నీ కోపం వచ్చిందని అర్థం అవుతోంది. కానీ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే నువ్వు పతి సంతోష దీక్ష చేస్తున్నావు. ఇంకోసారి నా ఆశల్ని ఎగతాళి చేశారంటే పతి సంతోష దీక్ష పక్కన పెట్టి పతికి మరణశిక్ష అమలు చేస్తాను. జాగ్రత్త. నా గండం గట్టికింది. ఇంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది. దుష్ట శక్తులు శక్తిని పుంజుకుని ఏకమయ్యి ఇంటి మీదికి దాడికి సిద్ధమవుతున్నాయి. సోదమ్మ చెప్పిన ప్రమాదాలని తప్పించాలి అంటే ముందు గాయత్రి ఎక్కడుందో కనిపెట్టాలి. కానీ ఎలా ఎలా కనిపెట్టాలి? గాయత్రి ఎక్కడుందో ఎలా ఉంటుందో తెలియకుండా కనిపెట్టడం ఎలా? గాయత్రిని కనిపెట్టడం ఆలస్యమైతే తనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. హలో రాధా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు.
నేనేం ఆలోచిస్తే నీకెందుకు? అలా అంటావేంటి రాధా? నువ్వు నాతో ఛాలెంజ్ చేసావు, గుర్తులేదా? ఎక్కడుందో తెలియని గాయత్రిని వెతుకుతానని, ఎలా ఉంటుందో తెలియని గాయత్రిని తీసుకొస్తాను అని. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరేలే, అది నువ్వు తీసుకొచ్చినప్పుడు చూసుకుందాం గాని ముందు మీ గాయత్రికి గండాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయంట. ముందు వాటి సంగతి చూడు, లేదంటే నువ్వు గాయత్రిని వెతికి పట్టుకోవడం ఆలస్యమైతే తను నిజంగానే లేట్ గాయత్రి అయిపోతుంది. తర్వాత నువ్వు ఎంత వెతికినా తను దొరకదు. ఇంత మంచి పనులు చేస్తూ ఎంతో మందికి అన్నం పెడుతున్నా దేవకి మేడం కడుపున పుట్టిన గాయత్రిని ఏ గండాలు ఏమీ చేయవు, ఏ ప్రమాదాలు జరగవు. నేను నీకు చెప్పినట్టుగానే త్వరలోనే ఆ గాయత్రి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ఆ రోజు ఎదురుగా నిలబడిన అసలైన గాయత్రిని చూసి భయంతో వణికిపోతాం. సరేలే గాని నువ్విలా గాయత్రి గురించి ఆలోచిస్తూ వంటలు చేస్తే ఎలా? ఆ వంటలు సరిగ్గా చెయ్యకపోతే మేమెలా తింటాం? పైగా మేము తినకపోతే అవన్నీ డస్ట్బిన్లోకి వెళ్తాయి. మాకెంత నష్టం! అసలే కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయంట. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చెయ్యి. నాకు నచ్చేలా వంట చేస్తే నీకింకో 1000 రూపాయల జీతం పెంచమని అమ్మకు చెప్తాను. నువ్వు చేస్తున్న అతికి ఆ చెంప ఈ చెంప వాయించాలనుంది, కానీ దేవకి మేడం గురించి ఆలోచిస్తూ నిన్ను భరించాల్సొస్తుంది. భరించలేకపోతే బయలుదేరొచ్చు కదా. నీలాంటి పనివాళ్ళు డబ్బులు విసిరేస్తే బోలెడు మంది దొరుకుతారు. సరేలే, ముందు మంచి కాఫీ కలిపివ్వు. నేను నీకు కాఫీ కలపడం ఏంటి? డికాషన్ రెడీగా ఉంది, పాలు కూడా మరుగున్నాయి. కలుపుకొని తాగు. కాస్త పంచదార తక్కువ కలుపుకొని చేతిని అలవాటు చేసుకో. ఎందుకంటే రేపు నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నీ బతుకులో తీపనేది ఉండదు, చేదు మాత్రమే ఉంటుంది. బాగా వేడెక్కిన పాలు పొంగినట్టే నువ్వు బాగా పొంగుతున్నావు. నీ పొగరు తింపే రోజొస్తుంది. ఆ రోజు నీలో ఉన్న ఆ ఫైర్ ని స్టవ్ ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేస్తాను. మాధవి, మాధవి! ఓ, నానమ్మకి కాఫీ టైం అయింది. రాధని ఇరికించడానికి నాకు టైం వచ్చింది. ఒసే మాధవి! కాఫీ ఇవ్వమని చెప్పాను కదే. ఈ టైంకి నేను కాఫీ తాగుతానని తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళిపోయావు మాధవి? నానమ్మా, నేను కాఫీ కల్పనా? గాయత్రి, గాయత్రి, నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావు అమ్మా? ఇక్కడేం పని నీకు? రాధ కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటే కాఫీ కావాలని అడిగాను నానమ్మా. తను నీకు కాఫీ కావాలంటే పెట్టుకో, నేను మాత్రం నీకు అస్సలు పెట్టను అని పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. అందుకే నేనే కాఫీ పెట్టుకోవాలనుకున్నాను. ఈలోపు నువ్వు కనిపించావు.
నీకు కాఫీ తాగే టైం అయింది కదా అని నిన్ను కూడా అడిగాను. రాను రాను ఆ రాధకి మంచి చెడు తెలియకుండా పోతుంది. ఉండు, కడిగి పారేస్తాను. నానమ్మ వదిలే, నీకోసం మంచి కాఫీ పెడతాను. ఉమ్. రాను రాను ఇది మొండితేరిపోతుంది, ఏం పని పాట లేకుండా. గాయత్రి, ఏమైంది నానమ్మా? గ్యాస్ లీక్ అయింది. నీకు వాసన రావట్లేదా? అయ్యో, నేను గమనించలేదు నానమ్మా. నువ్వు ఇప్పుడు గ్యాస్ వెలిగించుంటే ఎంత ప్రమాదం జరిగేది. కాస్తైనా చూసుకోనక్కర్లేదా? నిజంగా నాకు తెలియదు నానమ్మా. ఇప్పటి వరకు ఆ రాధ ఇక్కడ ఉందని నీకు చెప్పాను కదా, తనేమన్నా చేసిందో ఏమో. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు ఈ ముసల్దానికి వస్తున్న కోపానికి రాధ ఏమైపోతుందో ఏమో. రాదుందా ఇక్కడ? అయితే అదే ఏదో చేసుంటుంది. రాధా, రాధా, ఏ రాధా! వస్తున్నాను. ఏం జరిగింది బామ్మగారు? నువ్వు నా మనవరాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏమైంది బామ్మగారు? ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ భార్య నా మనవరాల్ని గ్యాస్ లీక్ చేసి చంపబోయింది. ఏం మాట్లాడుతున్నారండి? రాధెందుకు అలా చేస్తుంది? రాదెందుకు అలా చేసిందో చెప్పాల్సింది రాదే. ఎందుకంటే ఇప్పటి వరకు కిచెన్ లో ఉన్నది రాదే. గాయత్రి కాఫీ అడిగితే గొడవ పెట్టుకున్నది కూడా రాదే. గాయత్రి కిచెన్ లోకి రాకముందు గ్యాస్ దగ్గర ఉన్నది కూడా నీ పెళ్ళామే. అలాంటప్పుడు ఈ పని నీ పెళ్ళాం కాక ఎవరు చేస్తారు? లేదు బామ్మగారు, నేను కిచెన్లో ఉన్న మాట నిజం. కానీ నేను వెళ్తున్నప్పుడు పాలు మరుగుతున్నాయి. అక్కడ తను ఉంది కదా అని కాల్ వస్తే నేను వెళ్ళాను. అంతకు మించి నాకేమీ తెలీదు. ఏం తెలుసో ఏం తెలీదో నా కొడుకు కోడలు వచ్చిన తర్వాత తేలుస్తాను. నా మనవరాలికి గండాలు ప్రమాదాలు ఉన్నాయంటే నేనెంతో భయంగా ఉంటున్నాను. అలాంటిది ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉండాలి? నువ్వే ఇలా చేస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా గాయత్రిని ఎలా కాపాడుకోగలం? చూడు, నువ్వు చేసిన పనికి తను ఎంతలా భయపడుతుందో. ఏదైనా జరగరాంది జరుగుంటే ఎంత నష్టం జరిగేది? నా కొడుకు కోడలు వచ్చాక అప్పుడు మాట్లాడతాను నీ సంగతి. గాయత్రి, నువ్వు భయపడకమ్మా, నేనున్నాను కదా, నీకేమీ కానివ్వను. రా తల్లి, రామ్మా, రామ్మా, రా. దొరికిపోయావు రాధా. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఈ దెబ్బ కాసుకో. ఇది ఖచ్చితంగా ఈ సత్య ఆడుతున్న డ్రామాని. ఎలాగైనా గొడవ పెట్టాలని చూస్తుంది. భయపడకమ్మా, భయపడకు, భయపడకు తల్లి, నేనున్నాను కదా, నీకేం కాదు. భయపడకమ్మా, నేనున్నాను కదా, నీకేం కాదు. ఊరుకోమ్మా, ఏం కాదు. గాయత్రి, అమ్మా! అయ్యో గాయత్రి, ఏమైంది గాయత్రి? ఎందుకు ఏడుస్తున్నావు? గాయత్రి, ఏమైందో చెప్పమ్మా, ఏమైంది? గాయత్రి, ఏమైందమ్మా? ఏమైందని తను అడిగితే తనేం చెప్తుంది? మధ్యాహ్నం నుంచి భయంతో వణికిపోతుంది. ఏమైందమ్మా? అసలేం జరిగింది? ఏం చెప్పమంటావురా? అంతా ఆ సోదమ్మ చెప్పినట్టే జరుగుతుంది. ఈ రోజు మన గాయత్రి పెద్ద గండం నుంచి బయటపడింది.
అది కూడా మీరెంతో నమ్మకం పెట్టుకుని ఈ ఇంటి మనుషుల్లా చూసే వీళ్ల ద్వారానే మళ్ళీ మన ఇంటి వారసురాల్ని మనకి దూరం చేయాలని చూస్తున్నారు. బామ్మగారు, రాధ అవసరమైతే తన ప్రాణాల్ని త్యాగం చేసైనా ఎదుటివారి ప్రాణాల్ని కాపాడుతుంది. అంతేకాని ఎదుటి మనిషి ప్రాణాలు తీయాలనుకునే మనిషి కాదు. ఇన్ని రోజుల నుండి తనని చూస్తూ కూడా మీరు రాధను అపార్థం చేసుకుంటారేంటి? బాబు, ఇప్పుడు మీ త్యాగాలు వద్దు, ఏమీ వద్దు. దయచేసి మీరు నా మనవరాల జోలికి రాకుండా ఉంటే అంతే చాలు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? రాధా, అసలు ఏం జరిగిందమ్మా? మేడం, అసలేం జరిగిందంటే నువ్వు ఆగు, నేను చెప్తాను కదా. గాయత్రి కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉంది. పొరపాటున గాయత్రి స్టవ్ వెలిగించుంటే అయినా మన ఇంట్లో గ్యాస్ లీక్ అవడం ఏంటి? గాయత్రి, నువ్వు వంటగదిలోకి వెళ్ళగానే నీకు గ్యాస్ వాసన రాలేదా? చూసుకోవాలి కదమ్మా. అయినా కాఫీ కలుపుకోవడానికి నువ్వెందుకు వెళ్ళావు? లేదమ్మా, ముందు నేను వెళ్ళలేదు. అప్పటి వరకు కిచెన్ లో ఉన్న రాత్రిని కాఫీ అడిగాను. కానీ తను నేను పెట్టను అనేసరికి నేను వెళ్ళి కాఫీ పెట్టుకోవాలనుకున్నాను. ఇంతలో బామ్మ అక్కడికి వచ్చి చూసి స్టవ్ అంటించబోతున్న నన్ను ఆపింది. లేకపోతే నేను ఈ పాటికి కాలి పూర్తయిపోయేదాన్ని. లేదు మేడం, నేను అప్పటి వరకు కిచెన్లోనే ఉన్నాను. తను కాఫీ అడిగినప్పుడు డికాషన్ రెడీగా ఉంది. పాలు స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయి. అందుకని నాకు అర్జెంట్ కాల్ వస్తే నేను కలుపుకోమని వెళ్ళాను. ఆన్ చేసి ఉన్న స్టవ్ మీద పాలు మరుగుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు స్టవ్ ఆన్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు మేడం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. బామ్మగారు, ఒకరి వైపు నుండి చెప్పింది చూసింది విని అలా ఎలా రాధ చేసిందని అనుకుంటారు? అసలు అక్కడ ఏం జరిగిందో రాధ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఆలోచించాలి కదా. అయినా రాధ ఎందుకు అలా చేస్తుంది? పెళ్ళాం మీద ప్రేమ ఉండొచ్చు గాని తప్పు జరిగినప్పుడు మందలించకుండా వెనకేసుకొచ్చేంత ప్రేమ ఉండకూడదు. సరైన సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఏదైనా జరగరాంది జరిగుంటే ఎంత ఘోరం జరిగుండేది. అత్తయ్య గారు, రాధ ఎలాంటిదో మీకు తెలుసు కదా. మనోహర్ చెప్పినట్టు వెలుగుతున్న గ్యాస్ ఆ టైంకి ఏదైనా అడ్డుపడి ఆరిపోయి ఉండొచ్చు కదా. అలా అని రాధను అనుమానిస్తే ఎలా? గాయత్రి, నీకేమైనా కావాలంటే పిన్నిని అడుగు. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. గండాలు ముందుకొస్తున్నాయి. ఇంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది. కనుపాపని కంటి రెప్ప కాపాడినట్టు కాపాడుకోవాలి. అందరు దేవుళ్లకు అన్ని మొక్కులు తీర్చుకున్నాను. అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత కూతురు తిరిగొచ్చిందన్న సంతోషం కంటే తనని ఎలా కాపాడుకోవాలి అనే పట్టుదలే ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఏ పొరపాటు జరిగిందో
అర్థం కావడం లేదు. ఏ దేవుడు మన కుటుంబం మీద సీతకన్ను వేశాడో మనం ఆనందంగా ఉండడం చూసి ఎవరి కంట్లో నిప్పులు పోసుకుంటున్నారో తెలియట్లేదు. ఏ భగవంతుడి ఆగ్రహమో తెలియడం లేదు. రేపు మనం గాయత్రి మిస్ అయిన గుడికి వెళ్తున్నాం కదా, అక్కడ గాయత్రి మిస్ అవ్వటానికి సంబంధించిన ఏమైనా క్లూలు దొరుకుతాయేమో అని ఆలోచిస్తున్నాను. అందరం గుడికి బయలుదేరుతున్నాం. ఎలాగైనా బయలుదేరకుండా ఆపాలి. గాయత్రి, బయలుదేరదామా? అలాగే అమ్మా. హలో. హలో దేవకి మేడం. ఎవరు మాట్లాడేది? నాకెందుకు కాల్ చేసావు? ఏం లేదు దేవకి గారు, మీరు కన్న కలలు చెరిగిపోతున్నాయి.